మధుసూదన్ గారు మన చైర్మన్ యాదగిరి రెడ్డి గారు కౌన్సిలర్, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రచారం జోరుగా అవుతున్నది. మా ప్రచారం 3 రౌండ్లు అయిపోయింది. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది. మేము కూడా చల్లగా ప్రచారం చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళు పరేషాన్, ఈ హడావుడి వ్యవస్థ ఏం చేయాలి, ఇదేం చేయాలి, అది ఇప్పుడు వాళ్ళ ప్రచారము లాస్ట్ 2 రోజులే. అంటే వాళ్ళ ప్రచారం అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే తెలుసు మీకు, ఇది వంచుడు అది వంచుడు. ప్రజలు ఎవరు ఏం మంచినా కూడా ఓటు అయితే మోడీకి వేస్తుంది. అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో అనుమానం ఏం లేదు. యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ ముందే. ఎలక్షన్ రిజల్ట్ ఏంది అని ముందే తీసుకుంది. ఈసారి మోడీ వస్తాడని. ఉత్తర భారతదేశంలో అంటున్నారు ఫిరేక్ బార్ మోడీ సర్కార్, కానీ మన దగ్గర ఏమంటున్నారు, ఈసారి అయితే మోడీకి వేస్తాం. మొన్న అసెంబ్లీ 11కి వేసినా ఈసారి అయితే మోడీకి వేస్తాం. తెలంగాణలో మాకు 12 సీట్లు తప్పనిసరిగా వస్తాయి. అది ఆ 400 సీట్ల కంటే ఎక్కువ ఉంటాయి. అండ్ చేవెళ్ళలు కూడా మేము 2 లక్షల మెజార్టీ. వాళ్ళు కుట్ర పండుతున్నారు ఏంటంటే వాళ్ళు గెలవరని తెలుసు. అందుకే 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి నా పేరు పెట్టి నా ఓట్లు డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు డైల్యూట్ అయ్యేటట్టు పనిచేస్తుంది. ప్రజలకన్నా తెలివి వాళ్ళు ఆ మోసానికి గురిగారు. ఎందుకంటే ఒకడే ఒక అసలీ కొండా విశ్వేశ్వరుడు, తక్కిన వాళ్ళందరూ నకిలీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అసలైన కొండా విశ్వేశ్వరరెడ్డి మోడీ కొండా విశ్వేశ్వరరెడ్డి, భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కమలం పూ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది 2వ నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి. నేను 2వ సారి ఎంపీ అయితే 2 లక్షల మెజార్టీతో. ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంటర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి ఇంకా వేగంగా కొనసాగించవచ్చు. కాంగ్రెస్ ఓటు వేసి గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అది వాస్తవమా? అట్లనే అనుమానం. ఒక్క ఓటు రాదు. ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకున్నది మళ్ళీ మోడీ వస్తని. ఎవరం వాళ్ళ అభ్యర్థి ఎవరు? వాళ్ళకి అభ్యర్థే లేదు. వాళ్ళు ఉన్నొక్క అభ్యర్థి బుగులువాడి గుట్టలకు వారిపోయిండు. మన యూనియన్ మంత్రి వాళ్ళు మహిళా యూనియన్ మంత్రులు స్మృతి ఇరానీ ఓడగొడితే ఆయన సొంత నియోజకవర్గం విడిచిపెట్టి పారిపోయిండు గుట్టలకు. ఆ గుట్టల వైనాడు గుట్టలకు. ఆ వైనాడు గుట్టలు ఎందుకు పారిపోయిండు? సేఫ్ సీట్ అని. ఎందుకు సేఫ్ సీట్? ఆడ 51% ముస్లిమ్స్ ఉంటారు. గదే ఆయనకు సేఫ్ సీటా? ఆయన ముస్లిం ప్రధానమంత్రి అయ్యదలుచుకుంటా, లేకపోతే భారతదేశ ప్రధానమంత్రి అవుతుంటా? ఆయన అది చెప్తే ఇంకా మనకు 10% ఓట్లు ఎక్కువ వస్తాయి. అదే చెప్పుకొని తిరగమను మా రాహుల్ గాంధీ చెప్తుండే. ఎక్కడైనా వాళ్ళ ఫోటోలు కూడా పెడతలేరు. వాళ్ళ ఫోటోలు ఎవరి ఫోటోలు పెడతారు? రాహుల్ గాంధీ ఫోటోలు పెడతలేరు. ఇంకోటి, రాహుల్ గాంధీ ఎవరు ఎంపీయా, వాళ్ళ అభ్యర్థా? ఆ ఇండియా కూటమిలో ఎవరు అభ్యర్థి ఎవరికి లేదు. కన్ఫ్యూజన్ కాంగ్రెస్, అంత కన్ఫ్యూజన్. వాళ్ళ అభ్యర్థిని నిర్ణయం కూడా తీసుకోలేదు. అయితే ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, ఎవరు దాని అభ్యర్థి? ఇక్కడ చేవెళ్ళే అభ్యర్థులకు ఓటర్లకు మీరు ముఖ్య ఉద్దేశంగా ఏమని చెప్పారు? అక్కడ వచ్చిన హైవేలు 1000 కోట్ల హైవేలు అటు తీసుకొచ్చిన, ఇక్కడ కొంచెం రిపేర్ చేయించిన, వైడింగ్ చేయించిన. టీఆర్ఎస్ ఉన్నా కూడా ఇప్పుడు బీజేపీ ఎంపీ ఇక్కడ ఉంటాడు, బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంటుంది. 10 ఇంతలు ఎక్కువ తీసుకొస్తా అంతకంటే. ముఖ్యంగా ఇండ్లు తీసుకొస్తా, లోన్లు తీసుకుంటా. 20,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ప్రతి ఒక్కరికి మేమందరం ఇక్కడ గ్యారంటీ ఉంటాం. అవి లోన్లు తీసుకొస్తాం, ఇండ్లు తీసుకొస్తాం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల కొరకు పైసలు ఇవ్వలేదు. మేము తీసుకొస్తాం. ఇక ఉన్న 3,500 ఇండ్లు అది తుర్కోళ్ళకి ఇస్తారంట. అంటే ఇక్కడ మొత్తము తుర్కబస్తీలు చేద్దామనా? ఎందుకంటే ఈ తుక్కుడా అంటే బీజేపీ అడ్డా. దీన్ని మారవాలని కుట్రవంటుంది కొత్త ప్రభుత్వం కూడా. అది చేయనీయం. కేసులు ఆల్రెడీ పెట్టారు.